అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదేంటంటే మా పాపని ఫస్ట్ టైం బీచ్కి తీసుకెళ్తున్నామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. బీచ్కి అయితే వెళ్ళిపోయామండి. చూడండి, బీచ్ అయితే ఇలా ఉంది. సో మా పాప బీచ్లో ఫస్ట్ టైం ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ళ నాన్న వచ్చారు. వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట. సర్ప్రైజ్గా వచ్చారు. నాకు ఆ సర్ప్రైజ్ అయితే చాలా నచ్చింది. సో వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అనేది ఉంది ఒకటి. అది నేను మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో ఇదేంటంటే మేము బీచ్కి అయితే వెళ్ళిపోయామండి. బీచ్లో అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది మా దేవాన్లు. ఇది తను ఫస్ట్ అనుకుంటా వీడియోలో కనిపించడం. నేనైతే వాళ్ళిద్దరినీ షూట్ చేస్తున్నాను. ఫస్ట్ టైము వాటర్ దగ్గరికి వెళ్తే కొంచెం భయపడింది, వాళ్ళ నాన్నని పట్టేసుకుంది ఫస్ట్ టైం కాబట్టి. కానీ ఇసుకలో అయితే చాలా బాగా ఆడుకుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ అక్కడ గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలని వాటిని కూడా చూసి చాలా బాగా ఆడుకుంది. పిల్లలు ఉన్నారు, వీటన్నిటిని చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది. ఫస్ట్ మేము భయపడ్డాం, ఇసుకలో దించితే ఏమైనా భయపడుతుందేమో అని. కానీ లేదు, చాలా అంటే చాలా బాగా ఆడుకుంది. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేసరికి నెక్స్ట్ టైం మళ్ళీ బీచ్కి వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. తనకి ఇంకా కొంచెం ఆ వాటర్ ఎలాంటి ఏంటి తెలియదు కదా. ఇప్పుడు 10th మంత్ మా దేవాన్శ్రీకి. సో అందుకని ఇంకా తనకి తెలీదు. కాకపోతే మాత్రం మట్టిలో కూర్చోబెడితే బాగా ఆడుకుంది. వాటర్లోకి దించుదాం అనుకున్నాము, జస్ట్ కాలు ఇలా తడుపుదామంటే తనకి అసలు వాటర్ అంటేనే ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదంటే కాలికి చిన్న తడి అయితేనే తుడిచేయాలని చూస్తుంది అనమాట, తడైతే. సో అందుకని ఇంకా వాళ్ళు ట్రై చేయలేదు. వాళ్ళ నాన్న వెళ్తుంటేనే చూడండి ఎలా పట్టేసుకుంటుందో. ఇంకా అందుకే నేను ఏం చేశానంటే, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ తను దించద్దులే, ఇష్టపడుతూ వాటర్ దగ్గరికి అనేసి ఇంకా చెప్పానమాట. సో అలా అయింది. నేనైతే వీడియో తీస్తుంటే అలా చూస్తుంది, అమ్మ ఏం చేస్తుందని. యాక్చువల్లీ నా దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్న చూడండి ఎంత గట్టిగా పుట్టుకుందో. దానికి చాలా భయం, ఎక్కడైనా వదిలేస్తామని. అసలు అందుకని భయం అనమాట. వాటర్లో దించేస్తారేమో, తడైపోతాయి నా కాలుకి అనేసి భయం అనమాట. సో బీచ్ అయితే చాలా రోజు కొంచెం కూల్గా అనిపించింది, చాలా బాగుంది, చల్లగా కూడా అనిపించింది. ఆ రోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ వెళ్ళడం వల్ల కొంచెం చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఏంటంటే ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం బీచ్లో. ఇలా నేను వచ్చి మేబీ 3 వీక్స్ అయిపోతుంది వైజాగ్ వచ్చి. ఆయన్ని కొంచెం మిస్ అయ్యాం ఇద్దరిని. సో అందుకని అలా ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇంకా అయితే సరే అనేసి ఇసుకలో కూర్చోబెడుతుంటే అవి ఆడుతుంది, ఇసుకలో కాలు పెట్టి ఆడడం అవన్నీ చేస్తుంది. వాళ్ళ నాన్న మేము మూరి మిక్సర్ కొనుక్కున్నాం, మూరి మిక్సర్ అయితే తింటున్నారు. దాన్ని చూడు అని చెప్తున్నాను నేనైతే. ఇంకా నేను దేవాన్శ్రీ ఏంటంటే తినివ్వదు, తనకి పెట్టమంటుంది, కారంగా ఉంటుంది కదా, సో పెట్టద్దు, నేను పాపను చూసుకుంటాను, మీరు తినేయండి అని చెప్పాను అనమాట. నేను అమ్మ నాన్న కూడా వెళ్ళాం. నాన్న అయితే రారు బీచ్లోకి, బయటే ఉన్నారు. సో అక్కడ పక్కన ఒకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చైర్స్ కూడా వేస్తున్నారు బీచ్లో. ఆ చైర్స్లో వాళ్ళేమో బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనైతే చక్కగా బీచ్లో ఉన్న షిప్స్ని అవన్నీ చూపిస్తున్నాను అనమాట. షిప్స్ ఉన్నాయి చూడు, ఇవన్నీ. దాన్ని నవ్వుతుంది, కింద ఇసుకలో ఆడుకుంటుంది. అది తనకి నచ్చింది చాలా, అందుకని నవ్వుతుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా వీడియో అయితే వస్తుంది, చూసేయండి. డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మేబీ కొంచెం హెల్త్ బాగోక పెట్టట్లేదు అనమాట. ఆ హెల్త్ ఇష్యూ ఏంటి అనేది నేను మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఇంక బాగా చీకటి అయిపోతుందిరా, వెళ్ళిపోదాము, మళ్ళీ కొంచెం చల్లగా ఉన్నా మళ్ళీ ఏమైనా తుమ్ములే వస్తాయేమో, ఇంక బీచ్లో వద్దనేసి తీసుకెళ్ళిపోతున్నారు. సో సరే అనేసి ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. హార్స్ దగ్గరికి వెళ్ళాక ఆపేసింది వాళ్ళ నాన్నని. హార్స్ ఎక్కించి ఫోటో తీద్దాం అనుకుంటే హార్స్ ఎక్కడానికి కూడా 100 రూపీస్ అంట. మహానందిలో అయితే ఫ్రీగానే ఎక్కిస్తారు హార్స్, అందుకనే ఇంకెందుకులే వద్దు అలాగే అంటుంది. మళ్ళీ వెళ్ళి ఆ గుర్రం దగ్గర కూర్చోబెట్టేసరికి భయపడుతుంది అనేసి ఇంకా నేను వద్దనేసాను అనమాట. ఇంకైతే బయలుదేరిపోయాం మేమైతే. చాలా రోజులు అయింది ఐస్ క్రీమ్ అయితే తినలేదు నేను. బీచ్ దగ్గర కొత్తగా ఐస్ క్రీమ్ పెట్టారంట, సో ఐస్ క్రీమ్ తీసుకుందాం అనేసి మేమిద్దరం అయితే వెళ్ళాము. పాపని అమ్మకి ఇచ్చేసి అక్కడ ఐస్ క్రీమ్ అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే వీడియో వస్తుంది, చూసేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఇంకొచ్చేస్తుంది. నేను ఇక్కడితో వాయిస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.